హాయ్ మాస్టర్స్, ధ్యాన మిత్రులకు, ఆత్మ సహచరులకు నా శుభాభినందనలు. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం ఈరోజు నుంచి మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి నక్షత్ర లోకాలు అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోబోతున్నాం. ఇంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని మన ఛానల్ ద్వారా అందుకోబోతున్నందుకు, నా ద్వారా అందజేస్తున్నందుకు ఇది నా మహాభాగ్యంగా భావిస్తూ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ద్వారా ఇంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకోబోతున్న మన ధ్యాన మిత్రులకు, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో సన్షైన్ బిఫోర్ డాన్ అనే పేరుతో జూడీ సటోరీ గారు మన మిత్రులైనటువంటి నక్షత్ర లోకవాసుల ద్వారా అందుకున్నటువంటి సత్యాలను ఈ గ్రంథం రూపంలో మనకు అందించడం జరిగింది. దీనిని పత్రిసారు డి మాధవి గారిచే తెలుగులో అనువాదం చేపించి మనకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. మేడం జూడీ సటోరీ గారు ప్రజెంట్ న్యూజిలాండ్లో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్. మేడం ప్రజెంట్ DNA యాక్టివేషన్ హీలర్గా తమ అద్భుతమైన కర్తవ్య బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మేడం ఇక్కడ అంకితం అనే తన ప్రేమపూర్వక కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నారు. నక్షత్ర మండలాల నుంచి భూమికి దిగి వచ్చి కాంతిని పంచుతున్న అందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలతో ఈ పుస్తకం అంకితం. జూడీ సటోరీ. మేడం గురించి ఉపోద్ఘాతంలో ఇంకా మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము. ఈ గ్రంథాన్ని 20 భాగాలుగా విభజించారు. అయితే మాస్టర్స్ మనకిచ్చిన ఆదేశం ప్రకారం చివరి భాగం మొదటగా చెప్పమన్నారు మాస్టర్స్. అలా ఎందుకు అని మాస్టర్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు, ప్రస్తుతం భూమి మీద ఏమి జరుగుతుందో మానవాళికి తెలిస్తే కానీ 1,00,000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద ఏమేం జరిగాయి, ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు అర్థమవుతాయి అని మాస్టర్స్ ద్వారా గ్రహించుకున్నాను. అందుకే మనం ఈరోజు చివరి భాగం చెప్పుకుందాం. దీని ద్వారా మనకు ఎన్నో సత్యాలు తెలుస్తాయి ప్రస్తుత పరిస్థితి గురించి. అలాగే ఈ గ్రంథంతో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ గురించి 2 మాటలు చెప్పుకుందాము. నేను ధ్యానానికి వచ్చిన కొత్తల్లో ఈ ఆడియో బుక్ వినడం జరిగింది. మొట్టమొదటిసారిగా నాకు తెలియని మరో ప్రపంచంలోకి, అలాగే నా అంతరంగపు లోతుల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ అది ఏమిటి అనేది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే నేను అప్పుడే ధ్యానానికి వచ్చాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గురించి నాకు పూర్తి అవగాహన అనేది రాలేదు. అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఈ బుక్ విన్నప్పుడు. అలాగే మన ఛానల్ ఓపెన్ చేయకముందు కూడా నేను మరొకసారి వినడం జరిగింది. అప్పుడు ఇంకా అద్భుతంగా అనిపించింది. మన స్థితి పెరిగే కొద్దీ కూడా ఈ జ్ఞానం మనకి కొత్తగా తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్, అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా నన్ను అద్భుతంగా ఇన్స్పైర్ చేసినటువంటి గ్రంథం ఈ నక్షత్ర లోకాలు. నా ఆత్మస్థితిని నేను అర్థం చేసుకునేందుకు ఈ గ్రంథం నాకు అద్భుతంగా ఉపయోగపడింది. అయితే నేను ఇలా ఛానల్ ఓపెన్ చేస్తాను, ఈ ఛానల్ ద్వారా ఈ అద్భుత గ్రంథాన్ని నా వాక్కు ద్వారా ఆడియో రూపంలో అందిస్తాను అని మాత్రం నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నా ద్వారా మన ధ్యాన మిత్రులకు అందించేందుకు నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన పత్రిసార్కు, జూడీ సటోరీ గార్లకు, అలాగే అందరు మాస్టర్స్కు, ఏంజల్స్కు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పత్రిసార్ ఎప్పుడు కూడా
ఆడియో బుక్స్ చేయండి. చదువు రాని వాళ్ళు ఉంటారు, అలాగే బుక్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఆడియో బుక్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా మన ఛానల్ ద్వారా మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్స్ను ఒక్కొక్కటిగా మనము చెప్పుకుంటూ అందులో ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోబోతున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు, నా ధ్యాన మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు చివరి భాగం చెప్పుకుందాము. ఇది విన్న తర్వాత చాలామందికి ఒక అవగాహన అనేది వస్తుంది మాస్టర్స్. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ చివరి భాగం స్వాప్నికుల తిరిగి రాక. అల్లంత దూరాన ఓ తారక, దాని పేరు అంటారిస్. అక్కడ మళ్ళీ గెలాక్టిక్ కౌన్సిల్ సమావేశం అయ్యింది. గెలాక్సీలోని ఎన్నో నక్షత్ర జాతుల వారి ప్రతినిధులు, ప్రక్కనున్న ఇతర గెలాక్సీల ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు. సమావేశం అద్భుతమైన కాంతులతో మెరిసిపోతూ ఉంది. ఒక క్రిస్టల్ గుహలో జరిగింది. అంటారిస్ పశ్చిమాకాశాన్ని కాపలా కాసే ఒక రాజ నక్షత్రం. 4 రాజ నక్షత్రాలు ఆకాశానికి 4 దిక్కులా కాపలా కాస్తాయి. గెలాక్టిక్ ఫెడరేషన్ నాయకుడు మోస్టీనియా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రేమ, శాంతి, ఆనందం, ఏకత్వాలు కలిసిన శక్తి అక్కడ వర్షిస్తోంది. ఆ గుహ అంతటా నిశ్శబ్దం. ఇంకా నేను భూమికి సంబంధించిన చివరి అంకం గురించి చెప్పబోతున్నాను. ఈ అంకం మన అందరి గురించి చెబుతుంది. భూమికి ఒక కొత్త యుగం, కొత్త కాంతి వచ్చేశాయి. 4 మహాయుగాల కాల పరిమితులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. భూమి ప్రగతి పథానికి సంసిద్ధమై ఉంది. భూమి త్వరలో కొత్త శక్తులను అందుకుని మళ్ళీ ఒకసారి 5వ పరిమాణానికి ఎగబాగుతుంది. ఇదంతా దివ్య ప్రణాళికలోని భాగమే. ఈరోజు మళ్ళీ మనం అంతా భూమిని ఆశీర్వదించడానికి సమావేశం అయ్యాము. అలాగే భూలోక వాసులను కూడా. వాళ్ళు కూడా మన వాళ్లే. మన మధ్యకు వాళ్లకు స్వాగతం పలుకుదాం. ఈ ప్రయోగపు ఆరంభంలో ఎందరో ఆత్మలు పాలు పంచుకున్నారని మీ అందరికీ తెలుసు. వారంతా భూమి మీద జన్మించి తమ ఆత్మ DNA మూలాల్లోకి కొత్త మానవ జన్యు సంకేతాన్ని స్వీకరించి దాని ద్వారా ఒకనాడు ఈ 12 పరుదుల దిగువ స్థాయి స్వర్గలోకాల గుండా పయనించి సరి అయిన సమయంలో తిరిగి లైరాకు వస్తారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఆ రోజున ఈ ప్రయోగానికి మనమంతా ఆమోదం తెలిపాము. ఈరోజు అందుకు సంతోషించడం లేదు. భూలోకవాసులంతా ఈ సుదీర్ఘ కాలాన్ని ఎలా తట్టుకుని నిలబడ్డారో మీకు తెలుసు. ఏ ఆత్మలు దేవుడి ఏకైక సూత్రానికి కట్టుబడి ఉన్నాయో వారి స్వంత వాస్తవాలు ఎంత కఠినమై ఉన్నా, సవాళ్లతో కూడి ఉన్నా ప్రేమను, శాంతిని వ్యాప్తి చేశాయి. ఈ సమయంలో బిలియన్ల ఆత్మలు అవగాహన పరంగా, పరిణామ పరంగా భిన్న భిన్న స్థాయిలలో ఉన్నారు. కొందరు ఇంకా తమలోని కాంతిని మరిచిపోయి 5వ పరిమాణ చైతన్య స్థితులైన శాంతి, ప్రేమ, ఏకత్వాలను అందుకోలేకపోతున్నారు. మరి వారి మాటేమిటి? మీ అందరికీ తెలుసు, 5వ తల ప్రపంచంలో భౌతిక రూపంతో ఉండాలంటే ఆ జీవి ప్రేమ ప్రకంపనలను కలిగి ఉండాలి. కొన్ని ఆత్మలు ఇంకా ఆ దశను చేరలేదు. వాళ్లలో ఆ సామర్థ్యం ఉన్నా అనేక 3వ పరిణామ వాస్తవానికి చెందిన జన్మల తాలూకు స్మృతులతో పడి తమలోని కాంతిని మరిచిపోయి తమ మూలాన్ని గుర్తించలేకపోతున్నారు.
వీరి కోసం మనం ఏమి చెయ్యాలో మిమ్మల్ని అడుగుతున్నాను అన్నారు మోస్టినియా. సమావేశం ముందు నిలబడి ఉన్న లైరాకి చెందిన డమేయస్ జ్ఞాని, మేధావి, ఆధ్యాత్మిక బోధకుడు మాట్లాడాలని చేయెత్తాడు. మాట్లాడమన్నట్లు సైగ చేశాడు మోస్టినియా. డమేరియస్ మొదటి సమావేశంలో భూలోకవాసుల కోసం అన్ని నక్షత్ర జాతులు తమ జన్యు వారసత్వాన్ని ధారపోయాలని సూచించాడు. ఇప్పుడు అది సఫలీకృతమయ్యింది. మిత్రులారా, చాలా కాలం తర్వాత మళ్ళీ సమావేశమయ్యాము. ఇది వరకు కూడా భూమి పురోభివృద్ధి గురించి చర్చించడానికి సమావేశం అయ్యాము. భూమి 5వ పరిణామానికి అధిరోహించింది. చాలామంది ప్రజలు అధిరోహించడానికి సిద్ధమయ్యారు, కానీ ఇంకా చాలామంది అవలేదు. మరి వారికి ఏమి జరుగుతుంది? మనం ఏమి చెయ్యాలి? భూమికి అధిరోహించే సమయం వచ్చేసింది. తప్పదు. ప్రేమ, శాంతి జీవులు అధిరోహిస్తారు. వారు భూమి యొక్క కొత్త పౌనఃపున్యాన్ని అందుకోగలరు. మిగతా వారు, నేను ఇప్పుడు మన మిత్రులు ఆల్ఫా సెంటారీ వాళ్ళని ఓ ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను అంటూ ఆల్ఫా సెంటారీ వాళ్ల వైపు తల్ల తిప్పి, మిత్రులారా, ఇంతకుముందు ఇదే కౌన్సిల్లో మేము ఎప్పుడు పిలిచినా మీ నాగరికత యొక్క అభివృద్ధి చెందిన మనోశక్తులతో సహాయం చేస్తామని చెప్పారు. భూమిలో ఇంకా శాంతి ప్రేమలతో ప్రకంపించని వారిని కొత్త శక్తి వైపుకు ఎలా మళ్లించాలి? ఇది తక్కువ సమయంలో సాధ్యపడుతుందా? అప్పుడే 5వ మహాకాల చక్రం మొదలైంది కదా అని నేను అడుగుతున్నాను. ప్రోటియస్, మీరు మీ జాతి ఇప్పుడు సహాయం చెయ్యాలి. మీరు మొదట్లో చెయ్యలేదు అంటూ డమేరియస్ ప్రోటియస్ ఇంకా మిగతా ఆల్ఫా సెంటారీ సభ్యుల కేసి చూశాడు. ఇంతకాలం గడిచినా వారి కౌన్సిల్లో ఎంతో మంది వచ్చి వెళ్ళినా ఇంకా వారి సమూహానికి నాయకుడిగా ప్రోటియాసే ఉన్నాడు. ఈ నక్షత్ర జాతులలో కాలం వేరువేరుగా ఉంటుంది, కానీ ఉన్నత లోకాల్లో జీవితం వృద్ధాప్యం, చావు లేకుండా అలా సాగిపోతూనే ఉంటుంది. ఒక ఆత్మ కావాలని కోరుకుంటే తప్ప. ప్రోటియాస్ తన గూని శరీరంతో లేచి నిలబడ్డాడు. చర్మం ఒక విధమైన రాగి రంగులో పొలుసులుగా ఉంది. చిన్న పసుపు రంగు కళ్ళతో ఉన్నాడు. నా తోటి గెలాక్టిక్ కౌన్సిల్ సభ్యులారా, ఆల్ఫా సెంటారీ సభ్యుల ప్రమాణం నాకు గుర్తుంది. మొదట్లో మేము మీకు సాయపడడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలోనే భూలోకవాసులకు మా అమ్మ మా జన్యు సంకేతం ఇచ్చినట్లయితే అది భూమికి, మాకు కూడా వినాశకారిగా మారి ఉండేది. ఇప్పుడు మా ముందు 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది, అధిరోహించడానికి సిద్ధం కాని వాళ్లకు మరో సమయం ఉంటుంది కదా. రెండవది, మా గొప్ప జ్ఞానాన్ని, బాగా సున్నితమై అద్భుతంగా మలచబడిన నాడీ వ్యవస్థను ఇప్పటి భూవాసులకు ఇవ్వడం. దీనివల్ల వీలైనంత మంది తమలోని కాంతిని తిరిగి తెలుసుకుని తద్వారా భూమితో పాటు అధిరోహించడానికి సిద్ధం అవుతారు అన్నాడు. అయితే ఇంత తక్కువ సమయంలో అది సాధ్యమా? భూమి మీద కాలం పరుగెడుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో అంతమంది తమ పద్ధతులు మార్చుకుని తమ హృదయాలను తెరచి ఉంచుకోగలరా? అడిగాడు డమేయస్. మిత్రులారా, మీరు మా జ్ఞానాన్ని, ఆల్ఫా సెంటారీ యొక్క జన్యు వారసత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. మనస్సులను సంస్కరించుకోవడంలోనూ పునర్నిర్మించుకోవడంలోనూ మా సామర్థ్యాలు అద్భుతం, అమేయం. మేము ఒక ఆలోచనను, దాని ప్రకంపనలు పెంచి పూర్తిగా వినియోగించగలం. తెలిసిన దాన్ని ఇంకా బాగా సరికొత్త విధానాలతో, జ్ఞానంతో, అనుభవాన్ని జోడించి మనోపరిధిని విశాలం చేసుకోగలం. మేము ఇది వరకు మీతో చెప్పినట్లు ఏదో ఒకరోజు మీరు అడిగినప్పుడు భూలోకవాసులకు సహాయపడతామని చెప్పాము. ఆ రోజు వచ్చింది. భూమి మళ్ళీ తన పూర్వపు 5వ పరిమాణానికి ఎగబాడుతోంది కనుక
మా యొక్క జ్ఞానము మనోసామర్థ్యాలు దురుపయోగం కావు కనుక భూలోకవాసులకు మా యొక్క జన్యు వారసత్వాన్ని కానుకగా ఇవ్వటానికి ఇదే తగిన సమయం. దీనివల్ల వీలైనంత ఎక్కువ మంది పురోభివృద్ధి సాధిస్తారు. మాలో కొందరు ఇదివరకే భూమి మీద ఉన్నారు. డమేయస్ చెప్పినట్లు కొందరు భూలోకవాసులు ఇంకా తమలోని కాంతిని దర్శించకుండానే ఉన్నారు. మా సలహా ఏమంటే సరికొత్త ఆలోచన స్రవంతిని భూలోకవాసులలో నింపాలి. దాంతో వాళ్ళు ఎంతో కాలం నిద్రపోయి మేల్కొన్న వారిలా మేల్కొంటారు. అప్పుడు మనస్సులను విశాలం చేసే సత్యం, మంచిని పెంచే శక్తులన్నీ ఈ ప్రజల్లో పెంపొందుతాయి. విచారం, పోరాటం పారిపోతాయి. భూమి మీద ఆడ మగ అంతా కలిసి అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి ఉంటారు. ఈ కానుక మేము భూమికి అందిస్తాము. దాంతో సరి అయిన సమయంలో అందరూ సిద్ధం అవుతారు. ఈ ప్రేమ, శాంతి, ఐక్యతలు మా మనస్సుల ద్వారా ప్రవహిస్తాయి. అయితే వీటిని మానవ జన్యు చట్రంతో అనుసంధానించబడడం అనేది మరో మార్గం ద్వారా జరుగుతుంది. మా జన్యు వారసత్వం 12 పోగుల మానవ డిఎన్ఏతో కలవడం ఇదివరకు భూమి మీద ఉన్న ఎస్ఎన్ఏ ద్వారా జరుగుతుంది. ఎస్ఎన్ఏ ఎందరో నక్షత్ర జాతులతో కలిసి ఈ 4 మహాకాల చక్రాల సమయంలో భూమి మీదే ఉంది కదా. ఆమె మిగిలిన వారంతా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. ఆమెకు ఆ తాళం చెవి ఇవ్వబడింది. ఆమె మాటల ద్వారా మా శక్తి, ఆ సృష్టికారక పదాలు విన్నవారి మనస్సుల్లో శాంతిని, ప్రేమను నిలుపుతాయి. మిగతా ప్రేమ, శాంతి జీవులతో అనుసంధించబడతారు. మానవ మనస్సులలో గొప్ప జ్ఞానం పెళ్ళుబిక్కుతుంది. ప్రతి వ్యక్తి తనలోని అంతులేని ఆత్మ జ్ఞానాన్ని తాకుతాడు. ఇంతవరకు హృదయాల్లోని కాంతిని మర్చిపోయిన వాళ్ళు సైతం వికసించడం, తమలోని ప్రేమను తిరిగి ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఇంకా మిగిలిన ఆత్మలు ఈ శక్తులను, కాంతిని స్వీకరించని వారు మరో చోట, మరో శరీరాల్లో ఉండిపోతారు చెప్పడం ముగించాడు ప్రోటియస్. మోస్టీనియా అతని వైపు నడిచి గాఢంగా కౌగిలించుకున్నాడు. చూడడానికి రూపాల్లో ఎంతో తేడా ఉన్న అన్నదమ్ముల అనుబంధం వారి మధ్య పెనవేసుకుపోయింది. మిగతా గెలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులందరూ లేచి హర్షధ్వానాలు చేశారు. కాసేపటి తర్వాత మోస్టీనియా తన ముగింపు ఉపన్యాసం ఇచ్చాడు. నా తోటి సభ్యులందరూ ఈరోజు ఇక్కడ ప్రేమ తరంగాలు ముంతెచ్చడం చూశారు. ఆల్ఫా సెంటారీ వాళ్లకు ఈ సమావేశం ధన్యవాదాలు చెబుతోంది. ఈ ప్రయోగంలోని చిట్ట చివరి ప్రణాళిక ప్రోటియస్, మిగతా ఆల్ఫా సెంటారీ సభ్యులు చూస్తారు. వారు ఎస్ఎన్ఏతో కలిసి పనిచేసి అత్యున్నత అభివృద్ధి సాధించిన మనస్సులను అక్కడి ప్రజలకు ఆ శక్తులను అందిస్తారు. ఆమెకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో. ఆమెకు మొదట్లోనే ఒక తాళం చెవి ఇవ్వబడింది. ఆ తాళం చెవి ఒక శక్తి, కొన్ని ప్రత్యేక పదాల పౌనఃపున్యం వల్ల ఏర్పడుతుంది. అవి వాడినప్పుడు ఆమెలోని ఆత్మ తాలూకు జ్ఞాన భాండాగారం తెరుచుకుంటుంది. ఉన్నత కాంతి లోకాల నుంచి అది ప్రవహిస్తుంది. ఆ తాళం చెవి ఇప్పుడు ఆమె దగ్గర ఉంది. ఆమె ఆత్మ జ్ఞాపకాల్లో ఆ పదాలు తెలుసు. ఆమె వాటిని పలికినప్పుడు ఆల్ఫా సెంటారీ వాళ్ళు శక్తులు ప్రవహించి భూవాసుల జన్యు సంకేతంతో కలిసిపోతాయి. భూమి మీద 5వ పరిణామంలోకి వచ్చిన తర్వాత కూడా 21 సంవత్సరాల పాటు ఈ శక్తులు భూమి మీద కురుస్తాయి. దాంతో మానవుల మనస్సులు, హృదయాలు కాంతితో నిండి వాళ్లను శక్తివంతులుగా, బలోపేతులుగా తయారు చేస్తాయి. వాళ్ళు భూమి మీద కొత్త కొత్త విషయాలను కనిపెడతారు. కొత్త ప్రపంచ వ్యవస్థలను తీసుకువస్తారు. చాలామంది మానవులలో ఆల్ఫా సెంటారీ శక్తుల వలన మనోశక్తులు బాగా అభివృద్ధి చెంది ఆత్మ తాలూకు పురాతన జ్ఞానం బయటకు వచ్చి భూమి యొక్క అన్ని రంగాలలో కొత్త కొత్త సాంకేతిక అభివృద్ధి చెంది తద్వారా భూమి పరిణామపరంగా మరింత ఎదుగుతుంది. నెమ్మదిగా భూలోకవాసుల 12 పోగుల డిఎన్ఏ జన్యు చట్రం గెలాక్సీ అంతటా ప్రభావాన్ని చూపుతుంది.
మరో కాల మహాచక్రం మొదలైంది. భూమికే కాదు, మనిషికి కూడా. ఆల్ఫా సెంటారీ వాళ్ళు భూమికి మన అందరికీ గొప్ప కానుకను ఇచ్చారు. అంతేకాకుండా మన అందరి సృష్టికర్త భగవంతుడు మరో కానుకను కూడా ఇచ్చాడు మనకు. మరింత అత్యున్నతమైన బహుముఖ పరిమాణాల ప్రపంచాల నుండి కాంతి మనకు అందబోతోంది. స్వర్గాలలో మరో నక్షత్ర ద్వారం తెరుచుకుంటోంది. అది ఆల్డెబరా నక్షత్ర ద్వారం. దీంతో గెలాక్సీ అంతటా కొత్త కాంతి నిండుకుంటుంది. ఇది మన అందరి పరిమాణాన్ని శీఘ్రతరం చేస్తుంది. ఇది కొత్త భూమి మీద కొత్త జీవితాలకు నాంది పలుకుతున్న శుభ గడియ. చెబుతున్న దానికంటే ఎక్కువే. మన గెలాక్సీ మొత్తానికి ఇది కొత్త జీవితానికి శ్రీకారం. అంతా లేచి నిలబడదాం. ఇంతవరకు మీరు చేసిన దానికి, ముందు చేయబోయే దానికి ధన్యవాదాలు. మేటియా మేటియా మేటియా. శాంతి శాంతి శాంతి.